ఎవరు నువ్వు? చెప్తా పద. ఏయ్ వీళ్ళ అడ్రస్ కనుక్కోనరా. ఓకే. హాయ్ బ్రదర్. బాయ్ బ్రదర్. పక్కనే ఉన్న బంగ్లాలో ఉంటాడంట. ఇక్కడికి పని మీద వచ్చాడంట. రాజు అడిగితే ఏదో మేనేజ్ చేయి. ఓకే పద. పోనీ. నీకు కావాల్సింది తెచ్చాను, ఒకసారి చెక్ చేసుకో. నువ్వు తీసుకొచ్చిన తర్వాత నేనెందుకు చెక్ చేసుకోవడం? అట్లీస్ట్ వాడి ముఖం ఒకసారైనా చూడొచ్చు కదా. వాడి ముఖం చూడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు నాకు కావాల్సింది ఇవ్వలేదు. మరి ఇంకేం చూస్తావు? క్లీన్ చేసేయి. ఇప్పుడు క్లీన్ చేయమంటావు? యాదవ్ కమాన్ రా, క్లీన్. భగవంతుడా, దేవుడికి దండం పెట్టి పిండం పెట్టేలాంటి ఇచ్చావు కదా అని నిన్ను తిట్టాలో, తన్నారు కదా అని వాళ్ళని తిట్టాలో, వీడితో ఉన్నందుకు నన్ను నేను తిట్టుకోవాలో
నాకైతే అర్థం కావట్లేదు. రాక్షసుడు స్వామి, రాక్షసుడు. వీలైతే వాణ్ణి చంపేయి, లేదంటే నన్నే చంపేయి. దిల్ ఖుష్ అయిపోద్దిరా. ఎప్పుడు మనిషిని చంపడేనా, అప్పుడప్పుడు నా యవ్వనాన్ని చంపచ్చుగా. ఎప్పుడు పీకలు కోయడమేనా, అప్పుడప్పుడు నా పరువం అనే పండును కోయచ్చుగా. అప్పుడుంటుంది అసలైన ఖుషు. ఇప్పుడు నీ మెడకొస్తే అర్థమవుతుందా? ఈ వేషాలు నా దగ్గర కాదు. నేను అలిగాను, బొంగముద్దు కూడా పెట్టుకున్నాను. ఈ పార్టీకి నా బేబీ రావాలే. సీక్రెట్, నా రీటా కనిపించట్లేదేంటి? చెప్పాను కదా అన్న, తీర్థయాత్రలకు వెళ్ళిందని. తీర్థయాత్రలా? దానికి అంత మాత్రం భక్తి పద్ధతులు ఉన్నాయంరా? అయినా భక్తి ఉంటే దానికి నా మీద ఉండాలి కానీ దేవుని మీదకి ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, దానికి బ్రేకప్ ఇస్తున్నా. బ్రేకప్ 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 బ్రేకప్. నువ్వు ఒకటి దొరికినా వీడొకటి దొరికిండు. లోపల ఎవరో జనాలు ఉన్నట్టున్నారే, ఒక్కసారి వెళ్ళి చూద్దామా? కర్మ కర్మ. నమస్తే అన్న. ఏంటి సంగతి? ఏమైనా పనుందా? అంటే అన్న, చెప్పరా, అంత బాగేనా? అన్న పిల్లల చదువుల కోసం. చెప్పరా, ఎంత కావాలి? నీ ఆస్తి రాసిమ్మంటే రాసిస్తావా దరిద్రుడా? అన్న నువ్వే చూసి ఇవ్వన్నా. ఓ, అన్న ఇంత డబ్బా? అలాగా? అయితే ఇలా ఇవ్వు. ఇవి తీసుకెళ్ళి బాగా చదివించు. మీరు కూడా నాలాగా చాలా గొప్ప వాళ్ళమ్మా. ఈ 300తోనే బాగా చదివించరా. ఫస్ట్ ఇచ్చిన డబ్బులు తీసుకోక నన్ను అటు ఇవ్వలే కాకపోతే. బావా చందమామని తెస్తావా? మేఘాలలో తేలిపోతున్నది, తుఫానుల చేరిపోతున్నది, అమ్మాయితో చిలిపి మరీ, అమ్మాయితో చిలిపి మరీ. ఏంటండి ఈ టైంలో సరసాలు? ఏంటండి అలా కొట్టేశారు? వాట్ హ్యాపెండ్ బేబీ, అలా కొడుతున్నావు? ఎలా కొట్టమంటావు? ఇలా కొట్టమంటావా? మరోలా కొట్టమంటావు? చెప్పు బేబీ. బేబీ అన్న నువ్వేంటి రిటర్న్ కొట్టడం ఏంటి? సైకో అయిపోతున్నావు అన్న రోజు రోజుకి. ఏమైంది? షట్. గెట్ అవుట్.
అందరూ గెట్ అవుట్. నేను మాత్రమే ఉంటాను. నా మీద ఎవరికి ప్రేమ లేదే. నన్ను అర్థం చేసుకునే వారే కరువయ్యారే. ఏయ్ నువ్వు ఒకసారిలే. ఒరే కరోనా, నాకెవ్వరు వద్దు. నీకు 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 మీ అందరికి బ్రేకప్ 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 బ్రేకప్. నువ్వు మాకు బ్రేకప్ చెప్పడం ఏంట్రా? నాకు మంచి అమ్మాయిని చూడు. అది దీనికన్నా సెక్సీగా ఉండాలి. ముఖ్యంగా అది నన్ను లవ్ చేయాలి. ఆ లవ్ని నేను లవ్ చేయాలి. ఆ లవ్ నానా లవ్ని చూసి లవ్వే కొన్ని లగా ఎత్తాలి. ఏంటి సిగరెట్ కాలుస్తున్నా? అంటే అది పర్వాలేదు, కూర్చో. ఏం చేయమంటారు సార్? మీరేమో తీసుకొచ్చి అడవిలో పడేశారు. చిన్న టెన్షన్ సార్. మొన్నటి నుంచి ఏదేదో కనిపిస్తుంది. లోపలంతా కొంచెం టెన్షన్గా ఉంది సార్. అందుకే కొంచెం రిఫ్రెష్ కోసం. అవునా? హోంమంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఒక రౌడీ గురించి, ఒక డాన్ గురించి మనమంతా వెయిట్ చేయాలనా? ఒక సీఎంగా నాకే సిగ్గుచేటు. తప్పదు సార్, మన గవర్నమెంట్ నడుస్తుంది అతని వల్ల. మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కానీ కొంతమంది లంగలకు రౌడీలకు మనం వెయిటింగ్ చేయక తప్పదు సార్. రండి, వెల్కమ్ రాజుగారు. కూర్చోండి రాజుగారు. నమస్తే అన్న. చెప్పండి. పేరుకే మేమంతా రాజులం గాని ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ముఖ్యంగా నడిపించేదంతా నువ్వే కదా. ఏమిటో చెప్పండి. హోమ్ మినిస్టర్ చెప్తారు. ఇందులో చెప్పేదేముంది? నలుగురం ఉన్నాము, 4 వాటాలు వేసుకుందాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుండి గల్లీ వరకు భూకబ్జాలు, డ్రగ్స్ దందాలు చేసేది నేను, వాటాలు మీకా? ఈ మాత్రం దానికి తొక్కలో మీటింగ్ ఫోన్లో చెప్పొచ్చు కదా. హోమ్ మినిస్టర్ గారు, మీరేం చేస్తున్నారు? ఒక రౌడీ అయి ఉండి మన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు. నేను చూసుకుంటా. వెంటనే అతనిపై చర్య తీసుకోండి. ఓకే సార్. నమస్కారం సీఎం గారు. నమస్తే. బాగున్నారా సార్? రాజుగారిని కూల్ చేసే బాధ్యత నీదే. అలాగే సార్. అదెంత పని సార్? రాజుగారికి నేను చెప్తాను కదా. పర్వాలేదురే, 50-50 ఇద్దాం. ఏమిటి 50-50? ఓకే సార్, మీరేం టెన్షన్ పడద్దు సార్, నేను చూసుకుంటాను. రాజు దగ్గర రీటా ఉంది కదా, పిటపిటలాడుతుంది రాది. వానికి 2-3 అవసరమా? ఒక్కసారి షేర్ చేసుకోవాలనిపిస్తుందిరా. ఏమంటావు?
పంపదీసి వాడు విన్నాడంటావా? వినుండలే. నువ్వు వెళ్ళు. రండి రండి రాజుగారు రండి. ఏంటి మినిస్టర్ ఏకాంతంగా పిలిచావు? అదెంత పని, ఇట్టే చేసేస్తా. నువ్వు నిశ్చితంగా నిద్రపో, ఓకేనా? ఎలా నిద్రపోతావు? హ్యాపీగా నిద్రపో. హ్యాపీగా వస్తా మరి. ఎందుకంత కోపం? నీ అమ్మ రై కత్తులు గల్లు ఎందుకున్నారా? పెట్టుకోండిగా మీరు మీ బిల్డప్లు, ఆ ప్యాంట్లు, ఆ షర్ట్లు, ఆ కత్తి, పేరుకు మాత్రం పెద్ద దాదాలు. నాకు సాయంత్రం కలవాడు దొరకలేదనుకో మీ సంగతి చెప్తా. టెన్షన్ 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 టెన్షన్. మీరంతా ఎందుకురా విధవల్లారా? ఒక్కడు కూడా పనికిరాడు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒక్కడిని పట్టుకోలేకపోతున్నారు. విధవల్లారా పందుల్లా తింటున్నారు. లేడీ ఫింగర్ నువ్వు కూడా దేనికి పనికిరావు. ఒక్కడు పనికిరారు. టెన్షన్ 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 టెన్షన్. పిచ్చెక్కిపోతుంది. అన్నా, రీటా మేడం తీర్థయాత్రలకు వెళ్ళిందని చెప్పాను కదన్నా, అది అబద్ధం అన్నా. అలా చెప్పమన్నదన్నా. అన్న అంటే ఏమనుకున్నావురా? అన్న చెప్పినట్టు చేయలేదనుకో నీ ప్రాణం గాల్లో కలిపేస్తా. ఎవడ్రా వాడు? చెప్పు, వేసేద్దాం వాడిని. సాయంత్రం లోపు వాడెక్కడున్నా నా కళ్ళ ముందు ఉండాలి. నేను చెప్పినట్టు వాడిని తీసుకురాకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగే అన్నా. ఏరా ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నా. నాన్న జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు బామ్మ. బామ్మ నువ్వేం టెన్షన్ పడకు. నేను రావడం అంటూ జరిగితే అది నాన్నతోనే వస్తాను మామ. నువ్వు టెన్షన్ పడకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే, సరేనా? అన్నా చెప్పరా సీక్రెట్. వాడు ఇక్కడే ఉన్నాడన్నా. ఎవడ్రా? అదే అన్నా, ఆ రోజు రీటా మేడం పిలిపించుకున్నాడే వాడే అన్నా. నువ్వు అక్కడే ఉండు, వాడిని ఫాలో అవుతుండు. అలాగే అన్నా, నేను వచ్చేస్తున్నా. నాన్న నాకు తెలియకుండా వీడెప్పుడు పెట్టాడు, వాడెప్పుడు పుట్టాడు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు నాన్న? నీకోసం బామ్మ నేను ఎంత వెయిట్ చేస్తున్నామో తెలుసా నాన్న? చెరులోనికి చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, బుడి బుడి నడకల చిట్టి నడకలే మణిమాణిక్యాలు,
ఎదగాలి ఇంతకు ఇంత పసికోనా మళ్ళీ మొదలెట్టాడ్రా బాబోయ్. పసికోనా ఏలాలి ఈ జగమంతా మహారాజులా. నాన్న నాన్నేవాడ్రా సెంటిమెంట్ తో చెక్కాలి అనుకుంటున్నావు? ఏది ఎక్కడ నా రీట్ ఎక్కడ ఏం చేసావు? నాన్న రీటా ఏంటి, నేను చేయడం ఏంటి? నేనే సైకో మెంటల్ అనుకుంటే మీ నాకన్నా మెంటల్ ఉన్నాడ్రా. ఈ నాటకు ఒప్పుకున్నాడు. ఎప్పుడో మీ దగ్గరకు జీవిని పంపుచుంటుంది, స్వీకరించు. అబ్బో ఏంటి పిల్లలు చంపుతావా ఏంటి? వాడిని చెప్పక నిన్ను చెప్పరా? అది కొట్టు. ఏయ్ గుద్దు. నువ్వు వెళ్ళు బాబా. పదండి, పట్టుకుందాం. పదండి. కార్ తీయరా.